స్వామి శరణయ్యప్ప. ఈ రీలు సైంటిఫిక్గా ప్లస్ శాస్త్రీయంగా శంఖాన్ని ఊదడం వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం. ఇది ఊదే శంఖం అన్నమాట. మామూలు శంఖాలు వేరేగా ఉంటాయి. ఇందులో ఇలా లేనివి కూడా, కోణాలు లేనివి కూడా ఉంటాయి. కానీ ఇవి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. కొంచెం ఖరీదు ఎక్కువ. మీకు ఇది సోమనాథ్లో కొన్నమాట. సోమనాథ్లో మేము మంచి ముత్యాలు కూడా తెచ్చుకున్నాం. చాలా తక్కువ ఖరీదు. ఒక ముత్యం వచ్చి మనకి 10 రూపాయల లోపే పడుతుందన్నమాట. ఎవరైనా సోమనాథ్ వెళ్తే ముత్యాలు కొనుక్కోండి, ఒరిజినల్గా తీసిస్తారు. అది అక్కడ ప్లాస్టిక్ పూసలు ఉండవు. ఇక ఈ శంఖం కూడా అక్కడ కొన్నదే. సముద్రం ఒడ్డుని వాళ్ళు అమ్ముతారు. బెස්සలు అంటారు, లేదా పల్లీలు అంటారు, వాళ్ళు అమ్ముతారు అన్నమాట. దీన్ని మనం శంఖ పూజ అని చేస్తాం. ఈశ్వర ఆరాధనలో, అమ్మవారి ఆరాధనలో, అయ్యప్ప స్వామి ఆరాధనలో శంఖ పూజ కూడా ఉంది. శంఖ పూజ చేసి దీన్ని పూరిస్తామన్నమాట. ఈ శంఖ పూజ చేసే శంఖానికి నిజానికి ఊదకూడదు. మనం నీరుని పూరించి ఆ నీరుని తీర్థంగా తీసుకోవాలి. ఆ శంఖం వేరేగా పెట్టుకోవాలి. మనం ఊదడానికి పూరించే శంఖం వేరేగా పెట్టుకోవాలి. ఇది ఊదడానికి ఉపయోగపడేది కాబట్టి దీన్ని ఇంక పూజ అవసరం లేదు. ఆ శంఖాన్ని మనం వేరేగా పెట్టుకోవాలి. ఇక శంఖం పూరించేటప్పుడు మనం బుగ్గల్ని ఇలా బాగా ఊది గాలిని సన్నగా పెదాల మధ్యలోంచి అలా స్లోగా రిలీజ్ చేయాలన్నమాట. ఈ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో మధ్యలోకి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి శంఖనాదం వస్తుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. పెదాలు కొంచెం అదురుతాయి, మండుతాయి, అదేం ఇబ్బంది కాదు. ప్రతి వ్యక్తి కూడా శంఖం ఊదేటప్పుడు ముందుగా నీటితో శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఊదాలి. ఇది ఊదడం వలన మనకి లోపల ఉండే నరాలన్నీ కూడా కదలిక అంటే ప్రచోదనం అయ్యి మంచి శక్తి వస్తుంది. నోటికి కూడా సైంటిఫిక్గా చాలా మంచిది అన్నమాట శంఖం పూరించడం అనేది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన హిందుత్వ విషయాలు ఏవైనా సరే, తులసి మొక్కకి నీరు పోయడం దగ్గర నుంచి, సూర్య ఆరాధన దగ్గర నుంచి, సూర్యనారాయణమూర్తికి పొద్దున్నే లేచి నమస్కారం చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా విశేషంగా ఆరోగ్యానికి సంబంధించినవి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నవే. మనకు తెలియనంత మాత్రం దాన్ని మనం మూర్ఖత్వంగా పట్టించుకోకపోతే అది మనకే నష్టం తప్ప శాస్త్రానికి ఏ నష్టం లేదు. హరే కృష్ణ, జై శ్రీరామ్. స్వామి శరణయ్యప్ప.